శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జంబూద్వీప విస్తార వర్ణనం అని చెప్పిన అనంతరం రుద్రుడిట్లనెను, ఇటుపై జంబూద్వీపాన్ని అందలి సముద్రాలను ద్వీపాలను గురించి విస్తరంగా ఉన్నదున్నట్టు చెబుతాను. అందలి వర్షములు నదులు మహాభూతముల ప్రమాణం సూర్యచంద్రుల గతి 7 ద్వీపాల్లోనూ ఉన్న వేల కొలదిగా ఉన్న ద్వీపాల భేదంలో మొదలగు విధంగా విస్తరిల్లిన వాని గురించి క్రమంగా చెప్పుటకు సాధ్యం కాదు. చంద్రుడు ఆదిత్యుడు మొదలగు గ్రహాలతో పాటు 7 ద్వీపాలను గురించి వివరించి చెబుతాను. ఈ ప్రమాణం అన్నింటినీ మనుష్యులు తర్కంతో మాత్రమే చెప్పగలరు. ఊహకందని భావాలను తర్కంతో సాధించలేము. ప్రకృతుల కంటే అతీతమైన దాన్ని అచింత్యంగా భావిస్తారు. 9 వర్షము గల జంబూద్వీపాన్ని గురించి విస్తరమును మండల స్వరూపము యోజనముల కొలత మొదలగు వానితో ఉన్నదున్నట్టు చక్కగా చెబుతాను. 100,000 యోజనాల కొలత ఉన్నది. పెక్కో జనపదాలతో నిండింది. శిలల సముదాయాల నుండి పుట్టిన అన్ని విధాలాగు ధాతువులతో కూడిన పర్వతములతో ఇంపైనది. పర్వతాల నుండి జాలువారిన నదులతో వ్యాప్తము అగునట్టి జంబూద్వీపం మిక్కిలి విశాలం శోభా కలది, సంపద కలది అయి 9 దేశాలతో ఆవృతమై పెద్దగా ఉన్నది. జంబూద్వీపం అంత వైశాల్యం గల ఉప్పు సముద్రం దాన్ని అన్ని వైపులా చుట్టుకొని ఉన్నది. తూర్పున వెడల్పు పొడవు గల 6 వర్షపర్వతాలు కలవు. 2 వైపులా తూర్పు పడమర సముద్రాలు చుట్టుకొని ఉన్నవి. మంచు అధికంగా కల హిమవంతం, బంగారం మిక్కుటంగా కల హేమకూటం, అంతటా మిక్కిలి సుఖమును కూర్చు పెద్దదేగు నిషేధం 4 రంగులు కలది, బంగారంతో నిండినది, చాలా రాళ్ళ బిగువు కలది, గుండ్రని ఆకారం, చతురస్రముకు పైభాగం గల మేరు పర్వతం అంద కలవు. మరియు ఈ పర్వతం పక్క భాగంలో ఎందు పెక్కు వర్ణములు కలది. ఏ ప్రజాపతి గుణములతో కూడినట్టి పరమేష్ఠియగు బ్రహ్మ బొడ్డు భాగం నుండి పుట్టినదై ఉండను. తూర్పు దిక్కున అది తెల్లని వర్ణము కలిగి ఉండను. దాని చేత దాని బ్రాహ్మణత్వం తెలియవచ్చును. దక్షిణాన పసుపు రంగు వల్ల వైశ్వత్వం వ్యక్తమగను. పడమటి భాగాన 9 రెక్కల వంటి రంగు కలదు. దాని చేత పేరు, ప్రయోజనం, పని అనువాని సూచించు ఆ మేరువుకు శూద్రత చెప్పబడింది. ఉత్తర పార్శ్వాన ఎరుపు రంగు కానవచ్చును. దాని చేత క్షత్రియ భాగం ఎరగనగను. ఇట్లు దాని రంగులను గురించి చెప్పుదురు. ఇక 5వది అగు నీలము స్వభావాన్ని బట్టి గుండ్రని ఆకారం కలది. రంగుని బట్టి నీలం గొప్ప కొలత కలది. దాని నిండా వైఢూర్యాలుండను. 6వ హిరణ్మయ పర్వతము తెలుపు ఎరుపుల కలనీత రంగులో ఉండును. నెమలి పింఛం వంటి వన్నె కలిగి ఉండును. బంగారు కొమ్ములతో ఉండును. ఈ గొప్ప కొండలు సిద్ధులు, చారణలు మొదలగు దేవజాతులకు నివాసాలు. వాని మధ్య భాగపు వైశాల్యం 9,000 యోజనాలు. మహామేరువుకు నడుము భాగాన ఇలావృతమైన దేశం కలదు. అది 9,000 యోజనాలు వ్యాపించి ఉన్నది. ఈ మహామేరువు మధ్య భాగం పొగలేని నిపువ్వలే కనబడను. మేరువుకు దక్షిణంగా సగం, ఉత్తరంగా సగం పీఠభూమి కలదు. ఇందు 6 దేశాలు కలవు. వానికి 6 వర్షపర్వతాలు కలవు. అన్ని దేశములకు యోజనం మేర ఉన్న అవి వ్యాపించి ఉన్నాయి. 2 దేశముల విస్తారము వేల కొలది యోజనాలతో ఉన్నది. ఆ దేశాల విస్తీర్ణం పొడవు జంబూద్వీపపు కొలత అగును. నీలం, నిషధం అను 2 కొండలు 200,000 యోజనాల పొడవు కలవి. తక్కిన శ్వేతం, హేమకూటం, హిమవంతం, శృంగవంతం అనేవి వానికంటే తక్కువ కొలత గలవి. నిషధ పర్వతం జంబూద్వీపం అంతటికని ప్రసిద్ధి చెందింది. హేమకూటం దానికంటే 12వ భాగం తక్కువ. హిమవంతం హేమకూటం కంటే 20వ భాగం తక్కువైనది. తూర్పు పడమరలుగా హేమకూటం మహాపర్వతం 88 యోజనాల పొడవు కలది. హిమవంతం 8 యోజనాల పొడవైనది. ద్వీపం మండలాకారంగా ఉన్న కారణాన ఈ దేశాలకు ఆ పర్వతాలకు హెచ్చుతగ్గులు కలుగుచుండునని చెప్పుకొందురు. ఆ కొండల నడుమ పెక్కు జనపదాలు కల దేశాలు కలవు. జలపాతములతో విషమ స్వరూపాలు గల కొండలు ఆవరించి ఉన్నవి. పెక్కు తీరులు గల నదులు వ్యాపించి ఉండగా ఆ దేశాలు ఒకదానికొకటి ప్రవేశింపనలవి కానివి ఉన్నవి. అందు అన్నియడలా పెక్కు జాతుల జంతువులను నివసించును. హైమవత వర్షాన భారత జాతి జనులు, హేమకూట వర్షాన కింపురుష జాతి జనులు కలరు. హేమకూటాన కావల నిషధం కలదు. దాన్ని హరివర్షం అంటారు. మేరువు పక్కగా హరివర్షాన కావల ఇలావృతం కలదు. దాని కావల నీలం, దానికి రమ్యకమనియు ప్రసిద్ధం. రమ్యకం దాటిన తర్వాత శ్వేతం, దాన్ని హిరణ్మయమని అంటారు. హిరణ్యయమని అంటారు. హిరణ్యయమున అవతల ఉన్నది శృంగవంతం, దాన్ని కురుదేశం అంటారు. దక్షిణంగా ఉత్తరంగా ఉన్న 2 దేశములు వెంటి వలె ఉండను. అందు 4 ద్వీపాలు కలవు. ఇటు ఇలావృతం చతురస్రాకారంగా ఉండను. వృషధమునకు దక్షిణంగా ఉన్న పీఠభూమి సగం దక్షిణ భూమిగా, శృంగవంతానికి పరముగా ఉన్న సగం భూమిని ఉత్తర భూమిగా గుర్తిస్తారు.
దక్షిణాన ఉన్న వేదియందు సగమున 3 దేశములో ఉత్తరమున 3 దేశములో కలవు. దాని నడుమ ఉన్నదే ఇలావృతం. నీలమునకు దక్షిణముగా నిషధానికి ఉత్తరంగా ఉత్తరం వైపు పొడవుగా ఉన్న మహాశైలం మాల్యవంతం. దాని వెడల్పు ఎత్తులు 2000 యోజనాలు, పొడవు 34,000 యోజనాలు. దానికి పడమరగా గంధమాదన పర్వతం కలదు. ఎత్తు వెడల్పు పొడవులతో అది మాల్యవంతానికి సాటి అయినది. ఆ 2 కొండల నడుమ 4 వర్ణాలు కలది, స్వర్ణమయమైనది, 4 కోణములు కలది. మిక్కిలి ఎత్తైనది ఒక బంగారు కొండ మేరువు ఆవరించుకొని ఉన్నది. వ్యక్తం కాని నీరు మొదలగు ధాతువులన్నీ పుట్టినవి. అవ్యక్తం నుండి మేరువు దుద్దుగా గల భూమి అనడి పద్మం 4 రేకులతో పుట్టింది. 5 గణాలు గల మహత్తుగా ఏర్పడింది. దాని నుండి సకల విధాలకు ప్రవృత్తులు ఏర్పడ్డావి. చతుష్పత్రం 4 రేకులు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ తత్వాలు. 5 గుణాలు శబ్దస్పర్శ రూప రసగంధాలు. పెక్కు కల్పాలు జీవించి ఉండవారు, పుణ్యములు చేసిన వారు, కృతాత్ములు, మహాత్ములకు పురుషులు, మహాయోగి, మహాదేవుడు, జగత్తుకు జేయుడు, సర్వలోకాలు వ్యాపించి ఉండవాడు, అనంతుడు, వ్యాపకుడు, అవ్యయుడు అగు పురుషోత్తముని పొందుదురు. ఆ పురుషోత్తముడు ప్రాకృతమైన మూర్తి. మాంసం, మేధస్సు, ఎముకలు అను వానితో ఏర్పడినది లేదు. యోగి అగుట వల్ల, ఈశ్వరుడగుట వల్ల ఆ విభుడు సత్వస్వరూపాన్ని దాల్చువాడు. అతడు నిమిత్తంగా లోకాన సనాతనమగు పద్మం మిగిలిన కల్పపు శేషం నందును మొదటి భాగం నందును పుట్టుచుండును. కాలపు గతి ఇట్టుది. ఆ పద్మమందు దేవదేవుడు నలుమోముల దేవర ప్రజాపతులకు పతి ఈశానుడు, జగత్తుకు ప్రభువు అగు బ్రహ్మదేవుడు ఉదయించెను. ఆ పద్మం విత్తనం సృష్టియే సమస్త ప్రజల సృష్టిగా విస్తరంగా వర్ణించబడుతున్నది. ఆ నీరు విష్ణు సంబంధమైన దేహం రత్నాలతో అలంకరించబడినది. దాని నుండి పద్మపాకారంతో అడవులతో చెట్లతో కూడిన భూమి పుట్టింది. ఆ లోక పద్మపు విస్తారమును గురించి సిద్ధులు పలికి ఉన్నారు. విభాగాలతో వారు చేసిన ఆ వర్ణనమును బ్రాహ్మణులారా క్రమంగా చెప్పదను వినడు. అందు మహావర్షములు 4 నెలకొని ఉన్నవి. అందు పర్వతాల కూర్పు మేరువనది గొప్ప బలం కలది. ఆ మేరువు పక్క భాగంలో ఎందు పెక్కు వర్ణములు కలిగి ఉండెను. తూర్పున తెలుపు, దక్షిణాన పసుపు, పడమర దిక్కున 9 రంగు, ఉత్తరాన ఎరుపు అనేవి వన్నెలు. కానీ పర్వతముల రాజవంశమందు నెలకొన్న మేరువు తెల్లనిదై ప్రకాశించుచుండును. బాలసూర్యుని వలె ప్రకాశించుచు పొగలేని అగ్ని వలె అలరారును. 84,000 యోజనాల ఎత్తు కలది. దాని పాదు 16 యోజనాల లోతున కలదు. వైశాల్యం 16 యోజనాలు. మూకుడు వలె ఉండుట వల్ల దానిపై భాగం 32 యోజనాల విస్తృతిలో ఉండను. దాని చుట్టుకొలత వెడల్పుకు 3 రెట్లు. దాని వ్యాసం వృత్తాకారపు కొలతలతో చూడదగింది. అన్ని వైపులా చుట్టుకొలత 90,000 యోజనాలు. దాని వ్యాసం 96 యోజనాలు. చతురస్రపు కొలతలో దాని అన్ని వైపులా వైశాల్యం లెక్కకు వచ్చును. ఆ పర్వతం మహాదివ్యమైనది. దివ్యమగు ఔషధులతో కూడినది. స్వర్ణమయములకు చక్కని భవనాలతో నిండినది. ఈ శైలరాజాన దేవతలయు, గంధర్వులయు, నాగులయు, రాక్షసులయు, అప్సరసులయు గణములు పరమానందం పొందుచుండును. భూతములన్నయు మెచ్చుకొనడు భవనాలతో ఆ మేరువు చుట్టబడి ఉన్నది. దాని పార్శ్వములన్నింటా 4 దేశములు నెలకొన్నవి. పడమటి దిక్కున భద్రాశ్వం, భారతం, కేతుమాలం అనేవి, ఉత్తరాన పవిత్ర కార్యాలకు నెలవులగు కురుభూములు కలవు. ఆ పద్మపు దుద్దు మండలాకారంగా ఉన్నది. దాని కొలత 1000 కొలది యోజనాలుగా ఉండను. దాని కేసర జాలములు మొత్తం 15,000 ఉన్నవి. 84 యోజనాలు పొడవైనవి. లోపలికి 30 యోజనాల కొలత కలవి. అవి అన్ని వైపులకు చెదిరి ఉన్నవి. అవి చాలా పెద్దవి. 100,000 యోజనాల పొడవు, 80,000 యోజనాల వెడల్పు కలిగి ఉన్నవి. అందు 14,000 యోజనాలు గల ఆకులు 4 కలవు. నేను మీకు కర్ణిక అని చెప్పి తినే దాని గురించి సంగ్రహంగా వర్ణిస్తాను వినండి. అది మణిమయములకు 100 కొద్దీ వర్ణములతో పెక్కు రంగుల కాంతులతో చిత్రంగా ఉప్పారుచున్నది. అది పెక్కు పత్రముల గుర్తులు కలిగి చక్కని వన్నెతో, ఎర్రని కాంతితో, 1000 కొలది కణుపులతో, 1000 కొలది కందరములతో, మనోజ్ఞమై 100,000 పత్రాలతో, గుండ్రని ఆకృతితో ఒక పెద్ద పర్వతం వలె అలరారును. దాని లోయలు, వేదికలు, ఇతర ప్రదేశాలు, తోరణాలు రత్నమయములై ఒప్పుచుండును. అందు బ్రహ్మసభ మిక్కిలి అందమైనది. అందు బ్రహ్మర్షులు ఎక్కువగా తిరుగుచుందురు. దాని పేరు మనోవతి. అన్ని లోకంలో ప్రసిద్ధి చెందింది. అందు బ్రహ్మదేవుడు 1000 సూర్యుల కాంతితో వెలిగిపోవును. గొప్ప విమానాన కూర్చుండును. అతని మహిమ ఎల్లవేళలా భాసిల్లును. అందు దేవతల గుంపులు 4 ముఖముల దేవరను, తనకు తానే ప్రభువైన వాణ్ణి, పూజింపదగు వాణ్ణి, మన్ననగల
నమస్కారములతో ఆరాధించుచూ నిలిచి ఉందరు. ఆ మహాత్ములందరూ దృఢమైన సంకల్పం గల వారై సుందరములకు హృదయాలతో సదాచార మార్గం తప్పని వారే బ్రహ్మచర్యాన్ని సాధించుచుందరు. మరియు గృహస్థుల పూజలు చక్కని భోజనాలు కలవారే, పితృదేవతల అర్చనల యందు ప్రీతి కలవారే ఎందరు. వినయం కలవారు అతిథుల యందు ప్రియులు అయి ఉంటారు. ఇంకను గృహస్థుల పవిత్ర కర్మముల యందు నిష్ట కలవారు. విరక్తులు యమము, నియమం, దానం మొదలగు వాని చేత గట్టిగా కాలిపోయిన పాపములు కలవారు. హరినివాసం స్వచ్ఛమై ఏ నిందయూ లేని బ్రహ్మలోకం పైకిగా ఉండు సర్వగతులకు పరమగతి. అది 14,000 యోజనాల వైశాల్యం కలది. పై భాగాన అందమైనది నల్లనిది అయినను బాలసూర్యుని వన్నెతో ప్రకాశించినది. రత్నధాతువులతో విచిత్రమైనది రమ్యమైనదగు పెద్ద పర్వతం కలదు. అది పెక్కు రత్నాలకు నిలయం. మణి తోరణాల మందిరములందు కలవు. మేరువుకు అన్ని వైపులా గుండ్రని ఆకారంతో చుట్టుకొని ఉన్నది. 30,000 యోజనాల విస్తారం గల ఆ పర్వతం చక్రపాటం. అట్టిది జారుది అన్నట్టుది కూడా ఒక పర్వతం. అవి ఉత్తర దిక్కున ఉన్న పర్వతాలు. ఉత్తరాన ఉన్న ఆ పర్వతాల తావుల్లో క్రమంగా ఉన్న నదులు, సరస్సులు అన్న వాని గురించి తెలుసుకొనడు. చక్రపాటం నుండి వెలువడి 10 యోజనాల విస్తీర్ణం గల ఊర్ధ్వవాహినియగు నది భూమిపై చక్కగా నెలకొని ఉన్నది. అది అమరావతిపురమున చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రవహించుచుండను. సూర్యుని, చంద్రుని, నక్షత్రాల కాంతులను కూడా అది తిరస్కరించెను. ఉదయ సాయంకాల సంధ్యలను సేవించు బ్రాహ్మణ ప్రవరులు ఆ 8 పర్వతాలను కూడా స్తుతింతురు. చుట్టూ తిరుగుచుండు నక్షత్రాల కాంతులు గల ఆ నదిని రుద్రుడు, ఇంద్రుడు కూడా సేవించుచుందురు. ఓం శాంతి శాంతి శాంతి.